కృష్ణా జిల్లా చెల్లపల్లిలో ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, అవనిగడ్డ ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లింల అభివృద్ధికి ప్రభుత్వ పరంగా ఎంపీ ల్యాండ్స్ ద్వారా పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే పవిత్ర రంజాన్ మాసంలో క్రమశిక్షణతో ఉపవాస దీక్షలు చేపట్టడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పేదరికంలో ఉన్న ముస్లిం కుటుంబాలకు అండగా ఉంటూ వారి సంక్షేమానికి రక్షణ కవచంగా నిలుస్తామని నాయకులు స్పష్టం చేశారు. ఎవరైనా భేదభావాలు తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేసినా కూడా ఆ ప్రయత్నానికి ఇసుమంత కూడా అవకాశం ఇవ్వని వారు మీరు. అందుకు మీకు నేను హృదయపూర్వకంగా తెలియజేస్తాను. నాకు తెలిసిన తరకు కఠిన పేదరికంలో ఉన్నవారు మీరు. తను సంపాదించిన దాంట్లో కొంత మేరకు ఇతరులకు సహాయం చేసి మనం ఒక మంచి మనిషిగా సమాజంలో నిలబడాలనేది ఆయన యొక్క ఆలోచన విధానం. దానికి తగ్గట్టుగానే ముస్లిం సోదరులందరూ కూడా ఈ పవిత్రమైనటువంటి రంజాన్ మాసాన్ని అందరినీ కలుపుకొని ఉపవాసాలుండి ఎంతో భక్తితోటి ఈ మాసాన్ని గడుపుతారు. వాళ్ళందరికీ మొట్టమొదటిగా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, స్థానిక శాసనసభ్యులు బుద్ధప్రసాద్ గారు కానివ్వండి, ఒక పార్లమెంటు సభ్యుడిగా నేను అయితేనేవ్వండి, తప్పకుండా మీ అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ముస్లిం సోదరుల యొక్క అభివృద్ధి కోసం, మీ సమాజం యొక్క అభివృద్ధి కోసం తప్పకుండా ప్రభుత్వం తరఫున చేయాల్సిన పనులు అయితేనేవ్వండి, ఎంపీ ల్యాండ్స్ పరంగా చేయాల్సిన అయితేనేవ్వండి, తప్పకుండా మీ సమాజం కోసం అభివృద్ధి చేయడంలో నేను బుద్ధప్రసాద్ గారు ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు ఎన్నికలప్పుడు మీకు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం కూడా చల్లపల్లిలో మరి దానికి కూడా కొన్ని డబ్బులు ఇవ్వటం జరిగింది. సో అది కూడా ఆ బిల్డింగ్ కూడా పూర్తి అయిపోయింది అనుకుంటాను. అలాగే అలాంటి కార్యక్రమాలు ఏదున్నా సరే తప్పకుండా మీ అభివృద్ధి కోసం మేము ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి ఒక్కసారి ఈ రంజాన్ మాసంగా మీ అందరికి కూడా నా శుభాకాంక్షలు.